సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండ సురేఖ, మాజీ మంత్రి జానారెడ్డి, సీఎం సలహాదారు ఎం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, బస్ పాసులు, ఆరోగ్య బీమా సమస్యలపై స్పందించాలని తెలంగాణ ఉద్యమకారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. గత కేసీఆర్ ప్రభుత్వం తన గడిల పాలన చేస్తూ ఉద్యమకారులను అణచివేసిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలన్నారు. రైతు భరోసాపై రాష్ట్ర వ్యాప్తంగా రైతుల అభిప్రాయాలను కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వీకరిస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. వరంగల్లో రైతు భరోసా అభిప్రాయ స్వీకరణ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం చాలా పారదర్శకంగా అత్యంత స్పష్టంగా రైతు భరోసా విషయంలో వ్యవహరిస్తుందని బట్టి తెలిపారు. ఈ సభలో రైతులు అనేక మంది వారి ఆలోచనల్ని సభతో పంచుకున్నారు. రకరకాల అభిప్రాయాలు చెప్పారు. ఆ అభిప్రాయాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఈ జిల్లాతో పాటు మిగతా జిల్లాల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలను కూడా క్రోడీకరించి అన్నింటినీ చట్టసభలో, శాసనసభలో చర్చకు పెడతాం. అంతిమంగా ప్రజలు చెప్పిన దాన్ని ఆ పైన సభలో అన్ని రాజకీయ పార్టీలు చర్చించి తీసుకున్నటువంటి నిర్ణయాలనే ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రభుత్వం చాలా స్పష్టంగా ఓపెన్ మైండ్తో ఉంది. ఈ పంచే మేము ఇచ్చేటువంటి ఈ సొమ్ము రైతు భరోసా పేరు మీద ప్రతి సంవత్సరం మేము ఇచ్చేటువంటి ఈ భరోసా సంబంధించినటువంటి డబ్బులు ప్రజల డబ్బులు. అది చివరికి ఈజీఎస్ ఎంప్లాయీస్, ఈజీఎస్ కూలీ వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళు కట్టేటువంటి పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వస్తున్నటువంటి సొమ్ము కాబట్టి ప్రజల డబ్బునే మేము రైతు భరోసా కింద రైతులకు ఇస్తున్నాం. కాబట్టి ఆ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రజలందరూ అభిప్రాయాలు తీసుకొని మేమంతా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వచ్చేటువంటి ఆదాయాన్ని జాగ్రత్తగా పోగేసి ప్రతి రూపాయిని ఆదా చేసి ఆ పంచే కార్యక్రమాన్ని కూడా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పంచాలనేటువంటి ఒక మంచి సంకల్పంతోనే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మంత్రిమండలి సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరు మంత్రులతో చర్చించిన తర్వాత ఒక ఉపసంఘాన్ని వేసి మంత్రిమండలికి సంబంధించినటువంటి కేబినెట్ సబ్ కమిటీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల పర్యటన చేసే అభిప్రాయాలు తెలుసుకుని వచ్చి సభలో పెట్టి చర్చించి నిర్ణయం చేయాలని ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అంగన్వాడీ టీచర్ల హెల్పర్లకు నష్టం చేసే జీవో నెంబర్ 10ని రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని మంత్రి శ్రీధర్ బాబుకి వినతి పత్రం ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. అంగన్వాడీ టీచర్ హెల్పర్ల జీతాలు పెంచాలని వారు కోరారు. జారీ చేసిన జీవో నెంబర్ 10ని రద్దు చేయాలని, అదేవిధంగా మెమోని రద్దు చేయాలని, అదే రకంగా ఈరోజు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మరి వెంటనే అమలు చేయాలని, సమ్మె సందర్భంగా కూడా అంగన్వాడీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని ఒక ప్రధానమైన డిమాండ్స్తో ఈరోజు మంతని కేంద్రంలో మరి పర్యటనకు వచ్చిన ఐటీ శాఖ మంత్రి వర్యులు మరి శ్రీధర్ బాబు గారికి ఈరోజు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU మరి జిల్లా కమిటీ పక్షాన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా ఖచ్చితంగా మీ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను అని చెప్పేసి ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈరోజు 65 సంవత్సరాలు దాటిన అంగన్వాడీ టీచర్లను, హెల్పర్లను మరి బలవంతంగా రిటైర్మెంట్ చేసి మరి నామమాత్రపు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పేసి మా మెమో ఇష్యూ చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గత 20 రోజులుగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు చాలా ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం మీద అన్ని చోట్ల కూడా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి, రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి.
ఈ రోజు కూడా మరి క్యాంప్ ఆఫీసుల దగ్గర కూడా ఈరోజు అంగన్వాడీ టీచర్లు హెల్పర్లందరూ కూడా ఈ సమస్యలు పరిష్కరించాలని మరి ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ఈ సమస్యల మీద ఖచ్చితంగా స్పందించాలి. మరి ఏదైతే మీ మనం గత ప్రభుత్వ కాలంలో ఇచ్చిన ₹1,00,000 50,000 కాకుండా రిటైర్మెంట్ అయిన వాళ్లకు 2 లక్షల రూపాయలు, అదే రకంగా ₹1,00,000 వెంటనే చెల్లించాలని, దానికి అనుగుణంగా జీవో నెంబర్ 10ని మార్చాలని చెప్పేసి కూడా మీ సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. రాజమహేంద్రవరం పిడింగోయి గ్రామ పంచాయతీని కలెక్టర్ ప్రశాంత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీల పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణపై మరింత దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా డ్రై డే నిర్వహించాలన్నారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు వ్యాప్తి నివారణ కోసం శానిటైజేషన్, డ్రైనేజీల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. స్త్రీ సంక్షేమ శాఖ సిడిపిఓలతో కలెక్టర్ ప్రశాంతి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా స్త్రీ సంక్షేమ శాఖ బాలిక విద్య, గర్భిణీలకు ఆరోగ్య సంరక్షణ వంటి వాటిపై ప్రత్యక్ష పర్యవేక్షణ కలిగి ఉండాలన్నారు. బేటీ పడావో బేటీ బచావో యొక్క ముఖ్య ఉద్దేశం నిర్దేశించిన లక్ష్యాలను సాధించడమే అని స్పష్టం చేశారు. అదే విధంగా ఏదైనా ఒక సూక్ష్మ ప్రణాళిక చేపట్టడం ద్వారా ఫలితాలు సాధించడం ద్వారా సాధ్యమన్నారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి కసిరెడ్డి మణికంఠరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగ సమస్యలపై ఎస్ఎఫ్ఐ చలో సెక్రటరీ ముట్టడి చేపట్టారు. ముట్టడి చేసిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ కింద దాదాపు 8,000 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. విశాఖలో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులతో అభినందన సభ ఘనంగా నిర్వహించింది. గెలిచిన అభ్యర్థులు మొదటిసారి విశాఖ రావడంతో విశాఖ విమానాశ్రయం నుంచి విశాఖ పోర్టు ఆడిటోరియం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీని బలోపేతం చేయడం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి అన్నారు. వేదిక మీద ఉన్నటువంటి సభాధ్యక్షులు, జిల్లాధ్యక్షులు సోదరులు రవీంద్ర గారికి, అదేవిధంగా సన్మాన గ్రహీతలకి మరియు వేదిక మీద ఉన్నటువంటి అగ్ర నాయకులందరికీ, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి సోదరీమణులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. ఇందాక సోదరులు రవీంద్ర గారు చెప్పినట్లుగా అద్భుతమైనటువంటి విజయాన్ని మనం 2024 సార్వత్రిక ఎన్నికల్లో సాధించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి పెద్దపీట వేస్తూ కార్యకర్తల్ని గౌరవించేటువంటి పార్టీ. ఎందరో మహానుభావుల యొక్క బలిదానాన్ని పునాది చేసుకుని ఎదిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 1980వ సంవత్సరంలో జనసంఘ్ భారతీయ జనతా పార్టీగా పరిణితి చెందినటువంటి సందర్భంలో అప్పట్లో వ్యవస్థాపకులైనటువంటి మహనీయులు ఎందరో నిజంగా భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో భారతదేశంలో అధికారాన్ని చేపట్టగలదు అనేటువంటి నమ్మకం లేకపోయినా వారందరూ తమ జీవితాన్ని భారతీయ జనతా పార్టీకి అంకితం చేసినటువంటి సందర్భం. ఇవాళ నిజంగా చెప్పాలంటే అటువంటి మహనీయుల యొక్క బలిదానాన్ని పునాది చేసుకుని ఎదిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అది శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కావచ్చు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కావచ్చు, మన అద్వానీ గారు కావచ్చు, అటల్ బిహారీ వాజ్పేయి గారు కావచ్చు, మరి ఎందరో మహానుభావులు వారందరూ కూడా ఎప్పుడూ విశ్వసించలేదు భారతీయ జనతా పార్టీ ఒక అగ్రపార్టీగా ఎదగగలదని, లేదా అధికారంలోకి వస్తుంది అనేటువంటి నమ్మకం లేకపోయినా వారి జీవితాల్ని భారతీయ జనతా పార్టీ సేవకి అంకితం చేశారు. ఇవాళ నిజంగా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త వారిని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని వారి జీవితాల్ని పార్టీకి అంకితం చేయవలసినటువంటి సమయం ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నటువంటి విషయాన్ని ఒక్కసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నటువంటి విషయం. వనపర్తి జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పట్టణ కార్యాలయంలో యువత విద్యార్థి సమ్మేళనం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అభిష్టం మేరకే మార్పు జరిగిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకి నిరంతరం పోరాటం చేస్తామన్నారు. యువత ఒక లక్ష్యంతో పనిచేయాలని సూచించారు.
వాళ్ళు మాట్లాడే మాటలేదు పోయేటోడు ఎందుకు పోతున్నాం అంటే పనులు అయితే లేవు వాళ్ళు పోతే పనులు ఏం పనులు అయితే ప్రజల పనులు కదా మీకు అయ్యేటువంటి అన్నట్లు అంటే మీ ప్రయారిటీలు మీ సొంత పనులు అయితే అయినట్లు ఆ పనుల కోసం పోతుంది అంతే కదా ఇది ప్రజలు గ్రహించరా ఓటేసి గెలిపించిన ప్రజలు గ్రహించరా తెలియదా ప్రజలకు పనిచేసి గెలిపించిన నాయకుల కార్యకర్తలు తెలియదా వీటిని మేము గెలిపించారంటే లంగపోయి దాన్ని చేయాలని తింటలేదు తూగుతూ తింటలేదు మంది తిట్టినా సరే ఊహించినా సరే తుడుచుకుంటున్నారు తప్ప విలువలకు తెలియదు కలిసేస్తుంది ఉదయం ఒక కాంగ్రెస్ ఎంపీలో మాట్లాడాడు నాతో పాత మిత్రులు కలెక్టర్లు విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటన చేసి సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్లతో రివ్యూ సమావేశం జరిగింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తేనే ప్రజల సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. మాస్టర్ కీ టీవీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.